నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా హెడ్లైన్స్ గ్రామాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ బీజేపీ ఆధ్వర్యంలో రైతుల రాస్తారోకో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం పట్ల హర్షం వివిధ పార్టీల ఆధ్వర్యంలో సంబురాలు ఇక వార్తలను వివరాలు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. రేగొండ మండలంలోని పలు గ్రామాలలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. భూభారతి నూతన ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టంపై పైలట్ ప్రాజెక్టు కింద రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రైతుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలోని దమ్మన్నపేట తిరుమలగిరి గ్రామాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని 11 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8 గ్రామాలలో పూర్తి అయినట్టు తెలిపారు. హెల్ప్ డెస్క్ ను పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. ప్రజల దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ రైతులు భూ సంబంధిత సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు స్వీకరించిన సమయంలోనే సంబంధిత రిమార్క్స్ కూడా నమోదు చేయాలని, దీంతో విచారణ సులువు అవుతుందని చెప్పారు. దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నోటీసులు జారీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రవి, తహసీల్దార్లు శ్వేత, సత్యనారాయణ స్వామి పాల్గొన్నారు. సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని సూచించారు. అకాల వర్షం దృష్ట్యా సెంటర్లలో తూకం వేసిన ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ రామచంద్రం, బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మాజీ వైస్ ఎంపీపీ తీగల రవీందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది. మధ్యవర్తి వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వర్తించలేక ఇలా కేంద్రం నుంచెల్లే సుతీలు, బార్దాను, మిగతా అన్ని పైసలు కేంద్రం ఇచ్చినప్పటికి కూడా మధ్యవర్తిగా వ్యవహరించి రైతుల్ని ఇవాళ కళాల నుంచి పంపించాలనే కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తించకుండా రైతుల్ని ఇవాళ ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, వెనకటికి ఒక సామెత ఉంది, రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడది అని. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి అలానే ఉంది. రైతుల్ని పూర్తి స్థాయిలో గోస ఉంచుకుంటుంది. ఆనాడు రైతులకు తెలంగాణలో పండించిన సన్నబియ్యం, సన్నవడ్ల రైతులకు 500 బోనస్ ఇస్తానంటుంది. ఇలా రైతుల సమస్యల్ని అలాగే వదిలేసింది. వర్షంలో నానుతున్నాయి వడ్లు, మళ్ళీ ఆరబోస్తున్నారు. మ్యాచర్ రాలేదని చెప్పి ఎవరు
వరిధాన్యం కళ్ళల్లో వడ్లు ఒక్క కాడ కూడా లారీలు సక్రమంగా వచ్చి వరిధాన్యం కొనుగోలు అయితలేదు. రైతులందరూ భయాందోళనలో మరియు ఈయన మొగోళ్ళు ఆడలు కళ్ళ దగ్గర ఒక గ్రామంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించి లారీలకు అలాట్మెంట్ ఇచ్చి మండలంలోని వరిధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజులు అవుతుంది వడ్లు కోతకొచ్చి రాళ్ళు పడి వర్షాలు పడి అట్లా నష్టం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ గోదాంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కాల్షియం కార్బైడ్ బాక్సులను పెద్ద ఎత్తున నిల్వ చేశారన్న సమాచారం మేరకు పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. సదరు గోదాంలో సీల్డ్ బాక్సుల్లో నిల్వ చేసిన ప్యాకెట్లను గుర్తించారు. సహజ సిద్ధంగా ఉండాల్సిన మామిడి, ఇతర పండ్లను కృత్రిమ పద్ధతిలో పండించేందుకు కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్నట్లు అనుమానించి పలు బాక్సులను పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో పట్టణ ఎస్ఐ కిరణ్ కుమార్, ఫుడ్ సేఫ్టీ అధికారి శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్మీకి మద్దతుగా సంఘీభావ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రధానమంత్రి మోడీ తీసుకునే ఏ చర్యకైనా తాము మద్దతు నిలుస్తామని విప్ ప్రకటించారు. భారత ఆర్మీకి మద్దతుగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నంది చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి బాధాకరమన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రధానమంత్రి మోడీ తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. దేశ ప్రజలంతా సైన్యానికి అండగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే బార్డర్కు వెళ్లి సైన్యానికి అండగా పనిచేసేందుకు యువత సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ధర్మపురి లోపట ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపట ఈ రోజు మన సోదరిమణులకు అత్యంత కిరాతనంగా తేల్గాంలో జరిగినటువంటి దాడి విషయం లోపట మన సోదరిమణులు ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాదులు చేసిన దాడి విషయంలో కానీ నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు 14 మంది మీద మన భారతీయులు అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటాం. ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణ రహిత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలుడు చేయడం, అరాచకంగా వారి యొక్క మతతత్వ పరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సైన్యం చేపడుతున్న ఆపరేషన్లో సైన్యానికి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుతూ 2 మహిళా అధికారులు స్వామివారికి అర్చన చేశారు. మరియు మన ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయే విధంగా మన సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారు. దానికి వెన్నుదన్నుగా, దానికి బాసటగా భారత ప్రతి పౌరులు కూడా దానికి వెన్నుదన్నుగా ఉండాలని, అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఎండోమెంట్ దేవాలయాలలో ఈరోజు సైనికులకు ప్రభుత్వానికి బాసటగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి వారికి మంచి యుక్తి శక్తి ఆ భగవంతుడు సైనికులకు ప్రసాదించి మన నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా విజయకేతనం ఎగరేసి రాబోయే రోజులలో ఎలాంటి ఉగ్రవాది కానీ ఎలాంటి శత్రుదేశం కానీ
లేకుండా భారతదేశ చిత్రపటంలో ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా కంప్లీట్ క్లీన్ చేయాలనే సదుద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూరియం ముందుకు సాగాలని అందులో మా ఏదైతే ఆడబిడ్డలు వాళ్ళ సింధూరు ఒక ఏదో తెలియదు తుడిచేయడానికి చేసిన కుట్ర అందిన వాళ్ళకు వాళ్ళ గుండెల్లా మన ఇద్దరు ఆడబిడ్డలే దాంట్లో ఒక ముస్లిం ఒక హిందూ ఇద్దరు కలిసి మొత్తం పాకిస్తాన్ కల్లోలం చేసిళ్ళు. పాకిస్తాన్ బిడ్డలారా ఖబర్దార్, ఒక్క ఇద్దరు ఆడబిడ్డలే లేచి వస్తేనే మీ పరిస్థితి ఇది వచ్చింది. అదే ఒక్క నిమిషం ఆలోచించండి. మా వంతుకు ఇంకోసారి చూడాలనుకున్నా, మీరు ఏదైతే చేయాలనుకున్నా మా అందరి కళ్ళు ఒకవేళ తెరిస్తే మీరు గుండెల్లో నిద్రపోవు కాదు, మీరు మొత్తం ఖబరస్థాన్లోనే మీరు మీ బతుకు ఉంటుంది. కానీ దాని తప్ప ఎక్కడ ఉండదు. ఈ మంచి ప్రోగ్రాం చేసిన మన గట్ల రమేష్ అన్న గారికి ఈరోజు గుడి పెద్దలకు అందరు సహకారం చేసినందుకు ఈరోజు రామ్ మందిర్లో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో హిందువులను మాత్రమే టార్గెట్ చేసిన ఉగ్రవాద సంస్థలపై పక్షం రోజుల్లోనే మోడీ ప్రభుత్వం దాడి చేయడం హర్షణీయమన్నారు. ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులు ఆపరేషన్ సింధూర్కు నేతృత్వం వహించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంపత్ కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పుల కుమార్, నాయకులు కిషన్, సంతోష్, సదానందం, రాజేష్, శంకర్, సాయి పాల్గొన్నారు. ఎక్కడైతే మహిళలు కుంకుమ కోల్పోయి సింధూరాన్ని కోల్పోయినటువంటి దీనికి పెట్టిన పేరుతో ఎక్కడైతే మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇద్దరు నారీమణులతోటి యుద్ధం నడిపించి చూపించిన ఘనత మన మోడీ ప్రభుత్వం అనేది. ఈరోజు భారతదేశానికి చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, మరొక రష్యా కావచ్చు, ఏ ప్రదేశమైనా ప్రపంచమైనా ఈరోజు మన ప్రపంచంలో ఉన్న దేశాలు మన భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయంటే కారణం అమెరికా వంటి అగ్రదేశాలు కూడా మన భారతదేశానికి నేనున్నా అని చెప్పి మోడీ వల్లనే ఈరోజు మనం ఘనత సాధించడం జరిగింది. అమ్మాయిల మీద చేతులేసి అమ్మాయిల మీద వాళ్ళ నుదుటి కుంకుమను రాల్చేసి వదిలేస్తే ఊరుకోరు. నార్మల్గా ఈరోజు చూస్తూ ఉండే కాలం కాదు ఇది. మౌన ప్రధానిగా ఉన్నటువంటి భారత మౌన రాష్ట్రపతిని చూసిన భారతీయులను అమెరికా వంటి అగ్రదేశాలను కూడా మౌనంగా పెట్టే మోడీ ఈరోజు మన భారతదేశానికి ప్రధానిగా ఉండడం మనందరం చూస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఎప్పుడో పాకిస్తాన్ వాళ్ళు మనకు దాడి జరిగితే దాడిలో ఏం జరిగిందిలే అని సైలెంట్గా చేతులు కట్టుకొని కూర్చునే ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాయాదితో పోరాడుతున్న త్రివిధ దళాలను శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో సదయ్య, అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మజీద్ వద్ద ముస్లిం మైనార్టీలు జాతీయ జెండాలతో స్వీట్లను పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఎన్నో ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టిందన్నారు. నీరుకుల్ల రోడ్డులో గల మజీద్లో సంబరాలు చేసుకుంటున్నట్టు తెలిపారు. నిన్న ఏదైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ విజయవంత సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ ముస్లిం ప్రజానీకాన్ని అందరూ కలిసి శుక్రవారం నమాజ్ అనంతరం సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడిలో ఎంతైతే మేము బాధపడ్డామో అంతకు రెట్టింపు సంతోషం ఈరోజు జరుగుతూ ఉన్నది. మరి యావత్ భారతదేశం అందరూ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మన భారతదేశానికి సంబంధించినటువంటి వీర మహిళలు ఇద్దరే పోయి ఆ ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మరి రాబోయే రోజుల్లో కూడా అతి తక్కువ సమయంలో ఎదురుదెబ్బ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంపులో గల సనాతన ధర్మ ధ్వజం వద్ద విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వీట్లను పంపిణీ చేసి టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పహల్గాం దాడులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దాడులు చేసిన భారత సైన్యానికి అందరం అండగా నిలవాలన్నారు.
ఉత్సాహభరితంగా ఈ వేడుకలు ఇక్కడ మనము ఈ సనాతన ధర్మ ధ్వజం దగ్గర మనం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉన్నది. మొన్నటి రాత్రి 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల ఆపరేషన్ సింధూర్ లోపల వాయుదళము, నౌకాదళము, సైనిక దళము 3 కలిపి దాదాపు 1971 తర్వాత ఈ దాడిని మనం సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ భూభాగంలో కూడా పోయి మనం ఈ దేశంలో ఉండి వాటిని టార్గెట్ చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. జైషే మహమ్మద్ ఆ కార్యాలయాన్ని కూడా తర్వాత మన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆపరేషన్ సింధూర్ పేరిట మన 2 అక్కలు పాకిస్తాన్ వెళ్ళి ఆ తుష్కర ట్రైనింగ్ సెంటర్లన్నీ సత్యనాశనం చేసి వాళ్ళు 20 మందిని చంపితే మేము 200 మందిని చంపుతామని చెప్పేసి నిరూపించినారు. దీనికి మన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యుద్ధం మొదలుపెట్టినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆపరేషన్ సింధూర్ భారత ఆర్మీకి మద్దతుగా ప్రెస్ క్లబ్ ఐజేయు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ చౌరస్తా నుండి రాజన్న ఆలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జై జవాన్ వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసిన భారత సైన్యానికి వందనాలు తెలిపారు. వాళ్ళ సైన్యం ఏమన్నా ఉంటే ఇండియన్ ఆర్మీతో పెట్టుకోవాలి. కేవలం మన భారతదేశ పౌరులను చంపడం కాదు. పిరికి పందలారా, పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఇండియన్ ఆర్మీ మా యొక్క భారతదేశానికి ఒక రక్షణ కవచంగా ఉంది. మా ఇండియన్ ఆర్మీని మీరు ఏమి కూడా చేయలేరు. మీకు పిరికి పందల్లో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి పౌరులను చంపడం కాదు. నా విధవలనారా, పాకిస్తాన్ టెర్రరిస్టులారా, మా దమ్ముంటే మా యొక్క ఇండియన్ ఆర్మీతో మీరు తలపడండి. మా ఇండియన్ ఆర్మీ మీకు సిద్ధంగా ఉంది మీకు బుద్ధి చెప్పడానికి. మళ్ళీ ఏమన్నా భారతదేశం పైన కూడా, భారతదేశ ప్రజల పైన కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మా యొక్క ఇండియన్ ఆర్మీ మీ యొక్క పాకిస్తాన్ దేశం లేకుండా చేయడానికి సిద్ధంగా ఉంది. మా వేములవాడ ప్రెస్ క్లబ్ కావచ్చు, వేములవాడ ప్రజలు కావచ్చు, మీ యొక్క ఇండియన్ ఆర్మీకి మేము మద్దతుగా ఉన్నాము. తప్పకుండా ఉగ్రవాదం నిర్మూలించే లక్ష్యంగా మేము పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారత ఆర్మీకి మద్దతుగా సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి బాధాకరమన్నారు. భారత సైన్యానికి అండగా దేశ ప్రజలందరూ ఉంటారని చెప్పారు. ఈరోజు పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మనము గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. మనము ఇక్కడ మన ఇండియాలో జరిగేటువంటి పరిణామాలు, మొట్టమొదటగా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హిందువులను ఊచకొత కోసినారు కాశ్మీర్లో. ఆ తర్వాత మన యొక్క బలాన్ని నిరూపించేందుకు మొన్న జరిగినటువంటి పాకిస్తాన్లో అలాగే POKలో 9 స్థావరాలపై మన యొక్క సైనికులు అంటే దాంట్లో సింధూరం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఆడ కూతురు యొక్క భర్తను చంపిండు కనుక సింధూరాన్ని పెట్టడం జరిగింది. ఆ సింధూరే వాళ్ళ యొక్క 2 ఆడవాళ్ళు మిలిటరీ, ఆ ఆడవాళ్ళే దాన్ని నాయకత్వం వహించి 9 స్థావరాలను మొత్తం కొల్లగొట్టడం జరిగింది. అలాగే నిన్న కూడా జరిగినటువంటి దాడిలో మొత్తాన్ని వాళ్ళ యొక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు సిపిఎం నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. 4 లేబర్ కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఉద్యోగ కార్మిక వర్గం మే 20వ తేదీన జరిగే సమ్మెకు సమాయత్తం కావాలని, అన్ని రంగాల కార్మికులు హాజరై సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు, జిల్లా కమిటీ సభ్యులు కల్లేపల్లి అశోక్, రవీందర్, నాయకులు ప్రశాంత్, శ్రావణ్ పాల్గొన్నారు. తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పూర్తిగా మద్దతును ప్రకటిస్తుంది, సంఘీభావాన్ని తెలియజేస్తుంది. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ మతోన్మాదులకు అనుకూలంగా, పెట్టుబడులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా గత 100 సంవత్సరాల క్రితం సమరశీల పోరాటాలు నిర్వహించి 29 కార్మిక చట్టాలను సాధించుకున్న వాటిని పెట్టుబడులకు అనుగుణంగా వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాల నుండి భారతదేశ వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పెద్ద ఎత్తున
29 చట్టాలను మార్చకూడదు, వాటి స్థానంలో కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను తీసుకురావద్దని ఇవాళ భారత కార్మిక వర్గం 5 సంవత్సరాల నుంచి పోరాటం చేసినప్పటికీ తిరిగి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గ హక్కులను కాలరాస్తానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్థితిలోనే భారతదేశంలో ఉండే కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు, వాటికి మద్దతుగా ఇవాళ కార్మిక కర్షకులు అందరూ కూడా ఇవాళ ఈ లేబర్ కోడ్లను మార్చాలి, 29 చట్టాలే ఉంచాలని ఈ నెల 20వ తారీఖు నాడు సమ్మెకు పిలిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ పరిధిలో గత 10 రోజులుగా జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన వాహనదారులకు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టబడ్డ వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 100 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. పదే తాగి పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందన్నారు. కౌన్సిలింగ్ అనంతరం పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మేము వేములవాడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 100 మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వాళ్ళకి రోడ్డు ప్రమాదాల్లో జరిగే పర్యవసానాలు, వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ప్రాణాపాయంతో ఉన్న కోడెను ఆలయ సిబ్బంది రక్షించారు. పార్వతీపురం ధర్మశాల వెనుక గల వీఐపీ రోడ్డులో ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గుర్తు తెలియని కోడెను అటుగా వెళ్తున్న గోశాల సిబ్బంది గుర్తించారు. వారి సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న గోశాల అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ తరుణ్ కోడెకు చికిత్స అందించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసిన నగదుతో పాటు నగలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున పట్టణంలోని శంకులపల్లి, శివాజీవాడ, జగిత్యాల బైపాస్ రోడ్డులో గల 3 ఇండ్లను టార్గెట్ చేసిన దుండగులు ఆయా నివాసాల్లో చోరీకి పాల్పడ్డారు. ఇండ్ల తాళాలను పగలగొట్టి బంగారం, వెండి, నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిన్న నైట్ వచ్చేసి చెంకులపల్లి ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఇల్లు ఇది. నైట్ వచ్చేసి ఇక్కడ దొంగతనం జరిగింది. గోల్డ్ తీసుకోవేరు ఇక్కడ మా చెల్లె అయితే వాళ్ళ ఆరాలు ఇంట్లో అనుకుంది. నైట్ బంగారం 6 తులాలు దాకా పోయింది. అక్క వాళ్ళ ఆరాలు ఇంట్లో వండుతుంది. చిన్నపిల్లలు ఉన్నారని భయం అవుతుందని వీళ్ళ మా బావ ఫారెన్ ఉంటాడు, ఇక భయం అవుతుందని నైట్ అక్కడ పడుకున్నది. నిన్న రాత్రి మా ఇంట్లో ఎవరు మీరు లేని సమయాన డోర్ లాక్ కీస్ ఓపెన్ చేసేసి ఇంట్లో 2 బీరువాలు పగలగొట్టి దానిలో ఉన్న సామాను తీసుకెళ్లారు. వెండి ఐటమ్స్ పోయినాయండి, బంగారం ఏం పోలేదండి, ఓన్లీ వెండి ఐటమ్స్ పోయినాయి. రాత్రి 1-2 ప్రాంతాల ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ డోర్లు లాక్ గుళ్యాలు బలగొట్టి ఇంట్లోకి వచ్చారు. 100 ఫోన్ చేసిన తర్వాత మన ఎస్ఐ సార్ వచ్చి 4:15కు చూసాడు. తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొని పోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సదయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం తరుగు పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు గోస్కుల కొమరయ్య, హమాలీ సంఘం నాయకులు, మహిళా హమాలీలు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రంలో ఇలా రైతులు, మహిళలు
మరి ఇలా అమ్మాయి కార్మికులు అందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు అయితే ఉంది. మన పెద్దపల్లి రైతు బిడ్డ మన విజయన్న గారి మరి గెలిచిన నుండి ఇంతవరకు కూడా మరి ఇవారు కూడా ఏ కటింగ్ లేకుండా రైతులకు మరి ఇబ్బంది లేకుండా మరి ఇలా వడ్డు దించుకోవడం జరుగుతుంది రైస్ మిల్లులు. మరి ఎందుకంటే మనకు ఏ రైతు ఇబ్బంది లేకుండా దించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎలాంటి కటింగ్ లేకుండా దించుకుంటున్నందుకు మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మన పెద్దపల్లి విజయరామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. అలాగే దొడ్డు వడ్లు సన్నవడ్లు మరి ఇలా సన్నవడ్లు కూడా మరి ఏసాంగి సీజన్లో కూడా మరి అలాగే సన్నవడ్లు కూడా దించుకోవడం జరుగుతూ ఉంది. మరి వడ్లు రైతులకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2 విద్యార్థినులు అంతర్జాతీయ కరాటే కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో గోవాలో జరిగే పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ఘనంగా సత్కరించారు. క్రీడా పోటీలకు అవసరమైన ఫెడరేషన్ కిట్ కోసం విద్యార్థినులకు 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు ఛాంపియన్షిప్ లో అద్భుతమైన ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక జరిగింది. వారు ఈ నెల 23, 24, 25 గోవాలో జరిగే కరాటే పోటీల్లో పోవడం కోసం ఇబ్బందికరంగా ఉందనే ఒక ఆలోచన కొద్దీ నా దగ్గర రావడం జరిగింది. వారి తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితిని చూసి వారి పోటీలో పోవడానికి ఇబ్బందికరంగా ఉందంటే వారిని తప్పకుండా చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని ఆలోచన కొద్దీ వారికి నా వంతు సహాయంగా కూడా కొంత సహాయం చేయడం జరిగింది. మరి వారు తప్పకుండా ఈ జాతీయ పోటీలలో వాళ్ళ ఆటను కనబరిచి వారు ఇంకా పై స్థాయికి ఎదగాలని కరాటే పోటీలతో సహా ఆటలతో కూడా వాళ్ళు ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ చిన్నారులకు నా వంతు సాయం చేయడం జరిగింది. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తున్న జర్నలిస్టులను కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని వాపోయారు. కేవలం కక్షపూరిత కుట్రలో భాగంగానే ధనుంజయ రెడ్డిపైన అధికారులు దాడి చేశారని ఆరోపించారు. ఏపీ పోలీసుల తీరుపైన అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ పత్రికా విలేకరులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రికా స్వేచ్ఛ అని చెప్పుకోవడం తప్పితే పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరికి వారు టార్గెట్ చేస్తూ పత్రికా రంగాన్ని టార్గెట్ చేస్తూ వారు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈరోజు నిన్నటి రోజున సాక్షి ఎడిటర్పై పోలీసు ముఖలు దాడి చేసి పత్రికా లోకాన్ని అంటే నివ్వరపరిచేలా కార్యక్రమాలు చేయడాన్ని మా జగిత్యాల పాత్రికేయులమంతా ఖండిస్తున్నాం. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా చర్చ్ వారెంట్ లాంటి లేకుండా అతని ఇంటికి వెళ్ళి విజయవాడలో ఇంటర్వ్యూ భయంభ్రత అంటే సోదాలు నిర్వహిస్తూ భయంభ్రతలకు గురి చేస్తున్నారు. సాక్షి గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మళ్ళీ ఒకసారి పునరావృతం చూడాలని జర్నలిస్ట్ సంఘాల తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టు ఖండిస్తున్నాడు. ఈరోజు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిపై ఏపీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించి పాత్రికేయులందరి మనోభావాలను దెబ్బతీశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు, అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్.
బీజేపీ ఆధ్వర్యంలో రైతుల రాస్తారోకో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం పట్ల హర్షం, వివిధ పార్టీల ఆధ్వర్యంలో సంబురాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.